మార్కాపురం వేదికగా వైసీపీపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వము అంటూ సవాల్ చేశారు. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తప్పులుంటే ఖచ్చితంగా చెప్పండి, ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. లేదా వివరణ ఇస్తాం, అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం, రంపాలు తెస్తాం, రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తామంటే మీకు తెలుసు కదా. అలాంటి వాటికి తాటాకు చప్పుళ్ళకి మేము భయపడం. తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తులం కాదు మేము. తాటాకు చప్పుడు మేము కూడా అంతే. తాటాకు చప్పుళ్ళకు భయపడతామా? జైల్లో పెడితే భయపడతామా? వీరులాగా పోరాడతాం, సింహాల్లాగా ముందు కొరుకుతాం తప్ప నీ తాటాకు చప్పుళ్లకు, చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడి పారిపోయేటటువంటి మనుషులం మేము కూడా కాదనే విషయం నీకు తెలుసు. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. 4 సంవత్సరాలు ఉంది స్వామి. పవన్ కళ్యాణ్ 4 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు నుంచి రానియకుండా కాపలేందుకు 4 సంవత్సరాల తర్వాత కదా. నేను రానియం, నేను ఇక్కడే కూర్చుంటా. నేను రానివ్వను 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 అని నువ్వు నీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు. ఇది వాస్తవం. 15 సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప, ఈరోజు వేసిన మొక్క, ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే 10-15 సంవత్సరాలు పడుతుంది. ఒక మామిడి చెట్టు ఈరోజు మొక్క వేస్తుంది రావడానికి 8-10 కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది. అలాంటిది ఈరోజు ఒక పబ్లిక్ పాలసీ చేస్తే, ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలి అంటే ఇంతమంది, ఇంత సమయం కావాలి. అందుకే నేను పదే చెప్తా ఉన్నాను, 15 సంవత్సరాలు కలిపి ఉండాలి అని. దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి. 15 సంవత్సరాలు కాదు, బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగా మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు. ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం. జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్, చంద్రబాబు, భారతీయ జనతా పార్టీ, ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం.